పొగ తాగటం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఏందిరో మా పొలంలోకి మమ్మల్ని రావద్దంటున్నావారా? గట్లెందుకంటే బాంచం దొరసాని మరి ఎట్లా అన్నావురా? కాదు దొరసాని ఎండల వాడు వచ్చి రాని ఇట్లా అన్న దొరసాని ఎండ వస్తుందని ఈ చిత్రాన్ని తెచ్చుకోపోయారయ్యా. ఇంటికంటే మనసు పడతలేదురా, ఇట్లా పొలం చూసిపోయామని వచ్చిండ్రా. అవురా సమయ, ఏం చేస్తున్నారా నువ్వు? ఊరాల పంటి గడ్డి పోస్తున్న పాంచం. ఇంతకు నీ తమ్ముడేర్రా? అది తమ్ముడేమో పొలం తిరుగుతుండు. దాంతో ఏందే రత్నమాల, పొలం చూసేద్దాంపా. అరే సమ్మిగా, దొరషప్పులు కనిపిస్తలేవురా? నడితోవాలున్నాయి. ఏందే రత్నమాల, చెప్పులు తవ్వలుంటే ఏమంటున్నాయి? చెప్పులు తీపిస్తాను. అవురా సమ్మిగా, నేను చెప్పక ముందుకే తీసి ఉంటే నాకు ఈ మాట వచ్చినారా? దోరా చెప్పులంటే నీ కంచముల బువ్వ లెక్క. అసొంటి చెప్పుల్ని నడితవ్వలిసి పెడతావురా? నీకు ముళ్ళు పెరుగుతుందిరా. రత్నమాల, దాంతో ఏం పంచాదే నడు. నువ్వు గిట్ల బతికే, వీళ్ళు ఇట్లా తయారయ్యారు. కులం దక్కువని చెప్పుల దగ్గరనే ఉంచాలి, కాదని కంచం దగ్గరకు తీసుకొచ్చినామనుకో వాళ్ళ బుద్ధి మంచం దిక్కు చూస్తుంది. నీకంటే ఈ ముచ్చట్ల చిన్న దొర పెద్ద దొరనే నయం. ఇట్లాంటి ముచ్చట్ల ఎవరిని ఎక్కడ పెట్టానో అక్కడనే పెడతారు. వాళ్ళు దూరాలంటే నువ్వేం దూరవు? సమ్మిగా చెప్పులు కింద దూర బాంచ. నువ్వు పోరా. కులమేం కులమే, ఊక కులము కులం అని అంటున్నావు. వాళ్ళు వండించిన పంట తినేటప్పుడు లేనుకున్నావు, ఇప్పుడు యాదకి వస్తుందా నీకు? వాళ్ళు కనుక తిరగబడ్డారు అనుకో, దొరలేడు దొరసాని లేడు, యాదకుంచుకో. గిట్లాలు సిత్తనే వాళ్ళకు తిరగబడాలన్న బుద్ధి ఉడుతుంది. చిన్న దూరం పెద్ద దూరం చూడు, గిట్లాంటి వాళ్ళను చెప్పు కింద తేలు లెక్క చూస్తారు. కాటేయాలని చూస్తే నొలిపి చంపేస్తారు. అది దొరతనం అంటే. దొరలు దొరతనాలు ఇప్పుడెక్కడి, కాలాన్ని బట్టి మెదులుకోవాలి. పొలం చూద్దాంపా. నాకు పొలం చూసే ఆలోచన లేదు. అరే సమ్మయ్య, తిన్నావా? తిన్న బాంచ. సరే చూసుకుంటావు, ఏమైనా పురుగు విషయం ఉంటుంది. అంజీ ఏం చెప్తావు? బాంచం దొర గడ్డి చెప్తున్నా. సరే వరిసేనంత ఎట్టున్నది మరి? అయ్యా పుట్టకొచ్చింది, కొద్ది ఈనింది, ఇంకా 15 రోజులు అయితే మొత్తం ఇంతది బాంచం. తిన్నావా మరి? తినలే బాంచం, కానీ మీరు అన్న మాటలకు, మీరు పిలిచిన పిలుపుకు కడుపు నిండింది బాంచం. సరే అన్నమైతే అంజీ, ఆ బాంచలు గించలన్నీ బంద్ చేయాలి. అవంతా వెనకటి కాలంలో ఉండేది. బాంచం దొర మీరు గట్లా అనకూరి. మేము గిట్లా బాంచం అనకపోతే పెద్ద దొర చిన్న దొర కోప్పడతారు. దొర మీరు ఏమనుకోకుంటే మీకు ముచ్చట చెప్తా దొర. పేరెనిక దొర ఉంటే దొర కాదు దొర. మీ లెక్క మంచి మనసు ఉండి మనసులో కలుపుకోవే గుణం ఉంటేనే దొర. మీరు దొర అంటే. అందుకే మీరంటే మాకు మా చెడ్డ పానం. మీరు ఏం చెప్పినా ఏ బుద్ధి అవుతుంది దొర. మీరు ఏనాడు కూడా మా జాతులను కులం తక్కువ లేక చూలే. అందుకే మీరంటే మా చెడ్డ పానం అయ్యా. బాంచం దొర తప్పుంటే క్షమించుర్రి. అంజీ తప్పేం లేదు, కానీ ఈ కాలంలో ఈ దొరతనాలు ఏంది, ఇవన్నీ ఎక్కడి? మీరు వండితేనే మేము బువ్వ తింటాం. చెప్తా, మీ అన్ని నడు నువ్వు నడు, అవన్నీ నా ముంగట అనవద్దు మీరు దొరగిరా అని. సరే అయ్యా, ఎండా బగ్గ కొడతాను, మీరు ఇంటికి పోండి. సరే నేను పోతాను. దొర ఈ దొరలల్లా కులగా జంటంది నీకు ఒక్కనికే అయ్యా. మీ అసంటోళ్ళు చల్లగా ఉండాలి, మా అసంటోళ్ళని బతికేయాలయ్యా. మీ అసలు ఉంటేనే మాకు ధైర్యం అయ్యా, ధైర్యం.
పోతానేమ్రా ఏవో ఇప్పుడే బర్ల పాలు విన్నా బర్లాడ కట్టేసి ఇటు వచ్చిన చెప్పే కూర్చున్నా ఏం చెప్తాను ఏం కదా బర్ల పాలు విన్నా బర్లాడ కట్టేసి పాలు బాగా ఇస్తాను ఆయన మరి అవురా సామ్య కాకా ఈ కులపోళ్ళు పండుగ చేస్తామని చేస్తా అన్నారా చేద్దాం అనుకుంటున్నామే మరి పెద్ద దూరం వద్దానే కదరా పెద్ద దూర వద్దన్నాడు కానీ ఇక మా వాళ్ళు ఇంటలేరే మీకేంద్రా మీకు నడికి దూరం ఉన్నారా ఏం భయపడకు అవురా సమ్మె ఈ కుల భేదాలు ఏందిరా అన్ని ఊళ్ళలో కులం భేదం ఏది లేదు అంత ఒక్కదాన్ని పండగ చేసుకుంటాను రా కులం భేదం అని పెడతానేమరా మన ఊళ్ళో పడైంది ఇది ఏ ఊళ్ళో లేదు ఇట్లా కాకా మన ఊరు దరిద్రం పోవాలంటే పెద్ద దూర చావాలి చిన్న దూర మారాలి అవు కానీ కాక ఆ పెద్ద దూర కడుపులో పుట్టిన నడుపు దూరకైతే కులిపించలేదే ఏమో పోరా నాకు ఊళ్ళో పని ఉన్నది నేను ఊరంతా తిరిగి చెడ్డ మనుషులు అని నడుచుకోలే ఊళ్ళో ఏమేమి జరుగుతుందో ఇంకతో నాకేమెరక రావండి బర్రానే పాలు ఉండి ఆడబెట్టిన బర్రం కట్టేసి వచ్చిన తీసి పెట్టిన ఆడబెట్టిన పుట్టమ్మ సరే నేను పోయాలా మరి అయిపోతాను ఏంద్రా అంజయ్య నేరుగా నీ చేతులకి వెళ్ళి తీసుకో అన్నారా ఆడ కింద పెట్టు ఏంద్రో రోజు రోజు పద్ధతులే మారిపోతున్నాయి. వాళ్ళకు కళ్ళు నెత్తికెక్కినాయి పెద్ద దూర ఇదంతా నడిపి దూర ఇచ్చిన అలుసు ఏందే ఒళ్ళు బలిసిందానే నేరుగా మైలశంపు ముడుతున్నావు పద్ధతులు తప్పుతున్నావా మైలశంపు నేరుగా ముడతావే ఇంట్లోకి పోయి నీళ్ళు తీసుకొచ్చి చలి లోపల తీసుకోవా చెప్పింది కదా లోపడిగో అంజన్న మన తోటలో పోయి కూరగాయలు తీసుకురావా ఏమని పిలిచినవే గా కులం తక్కువని అన్నాను పిలిచినవానే ఆడు నీ అయ్య గీత పుట్టిండా అనే రేయ్ నువ్వు నా గలి మీద ఒక్కద్దు తక్కువ కులం నా కొడక నిన్నింకిది అన్నా అని పిలుచుడా నడు రాను రాను ఇంట్లో పద్ధతులు మారిపోతున్నాయి కులం తగ్గితే బలం తగ్గుద్దట రాను రాను ఈ ఇంట్లో కులానికి బలం లేకుండా అవుతుంది ఇదంతా నీ కొడుకు అదే నడిపి ద్వారా నా ఇచ్చిన అలుసు నడుపుతాడు అనుడే ఉంది కదా మేము పాలు పెట్టాగా ఆవుకు తెలియదు కదా మా కులమేందన్నది నేను తీసుకొస్తే చెంపుకు తెలియద్దురా మా కులమేందన్నది ఆఖరికి వాళ్ళు ఉన్న పాలకు కూడా తెలియదురా మా కులమేందన్నది కానీ అవి తాగే మీకు తెలుస్తురా కులం అంటే ఏంటి అన్నది ఏందిరా అంచిగా నువ్వు నన్ను ఎదురుస్తావురా దొరా నాకెదురు చెప్తావురా దొరా ఈ చిన్నతనంటే భయం లేదురా దొరా భూమి మీద బతకపోతే అయితే లేదురా చిన్న మాటకి ఎదురు చెప్తావురా దొరా దొరా దొరా
మన మనిషివారా అనుభవ అరే కొడుక ఇదంతా నువ్వు చేయగానే కథతో జరిగేది గౌరవం కొడుకు కులానికి బలం తగ్గిస్తాడు. భయపడలే వారికి చలో మళ్ళీ బీడి మొదలు పెట్టినావురా. మరి ఏం చేయమంటున్నావు అన్న? మనసులో కోపాన్ని దాచుకొని ఈ బీడి మీద తీస్తున్నా. అందుకే దీన్ని నలిసి చంపుతున్నా. ఇక లేకపోతే ఇది మానాలనుకో కత్తి చేయాల్సి ఉంటుంది. అదే దూరం అనేది ఇంకంత ఉన్నావురా ఇప్పుడు మనం. అందుకే బీడీలను కాల్చి చంపుతానా. ఎందుకురా దూరాల జోలు కూడా మంచి కాదురా. అవునా అన్న? అరవ కట్ట పడేది మనం, బుక్కడి బువ్వ తినేది వాళ్ళు. అన్న మనమే కనుక కట్టం చేయకపోతే ఆయన కంచంలో మెతుకులు ఎట్లా అన్న ఎత్తాయి. ఒక్క 2 రోజులు మనం పని చేయకపోతే ఆడి పన్నంత ఎట్లా తీసుకుంటాడు, ఎట్లా తింటాడు. మాడి సత్తారు నా కొడుకులు. అరే అన్న ఈ రోజుల్లో చూడాలేదన్న, మనిషిని ఎక్కడ చూడాలన్నా. ఆ చిన్న దొరవానికి అయితే బుద్ధి లేదు బలుపు. వాడు నాకు దొరకాలే, వాడిని నరికి చంపుతా. ఏమైందిరా? ఏమైందా? మొన్న చిన్న దొరసారి నోరారా నన్ను అన్నాను పిలిచిందన్న. అన్నాను పిలిస్తే చిన్న దొరగాడు దొరసాన్ని చుట్టు పట్టుకొని ఏయ్ సార్ నీకు అయ్య కూర్చున్నాడే అని అన్నాన్ని పిలుస్తున్నాను అని అప్పుడే తలకాయ కొట్టి బండగా సంపద అనిపించింది. కానీ నాకు నడుపు దొర గుర్తుకొచ్చిందన్న. ఇది తట్టే ఆ దొర బాధపడతాడు. ఆ దొర బాధపడితే నేను తట్టుకో. అందుకే విడిచిపెట్టా. ఇంతకు మించి ఏం చేయాలి అన్న? ఏం చేయలేను. ఎంత కాదన్నా చిన్న దొరగాని మనసులా ఊర్లే కులమనే ఇత్తన నాటిన ఆ ముసలి దొరగాడును ఆ దొరసాన్ని తత్తే ఊరుకున్న పీడ వీక్తుంది. అంత ఆవేశం పనికిరాదురా అన్నా. అది చేని కాడికి వచ్చినప్పుడు అన్నా ఆ పుట్ట పుడితే చచ్చిపోతుంది అని వరకు. అయినా వాడికి కులమే అనేది లేదు. కానీ ఆ కులం అనేది వాడికి వెళ్తే చుండలో ఎప్పుడు చంపుతుండే. అదే ఏమైనా సమయ జరుగుతున్నాయా సాపుగా? జరుగుతుంది దూరం. సమయ అట్లాంటి విషయంలో చూసొద్దాం బాన్సత్. ఏమ్రా సమ్మయ్య? దొరా ఇది పొట్టకు రాలేదు, ఆడ పొట్టకు వచ్చింది. ఎందుకని రాలేదు? ఏమన్నా దొరా వెనక 20 రోజులు వెనకేసిన ఉంటారా ఇది? ఆహా, మీకు భయం లేదు, మీ పిల్లలకి భయం లేదు. ఎట్లా ఉంటుంది రా మీ తక్కువ జాతి వాళ్ళది? జరా ట్రాక్టరు వెనక ముందు అయింది దొరా, దున్నుకము జరా 20 రోజులు వెనకకైంది దొరా. అందుకే ఇది ఇట్లా అయింది, వెనక ముందు అవుతుంది. మీ తక్కువ జాతి వాళ్ళే అంటారా?
మర్చిగానికి ఎప్పుడో చెప్పిన ముందుగా దున్నాలు రా అని వాడిని గుణం చూపించుకున్నాడు చూసినావా? అందుకేరా ఈ తక్కువ జాతులను నేను చెప్పు కింద తేలిలా చూస్తాం. అగో వీళ్ళేందిరా పొలంలోకి ఎక్కొస్తా ఉన్నారు, అలవరట్న అయింది. భూకి ఎక్కుతుంటారా బాన్సన్? ఆహా, అప్పుడే కడుపులు ఎత్తిపోయినాయి అట్నా? అడుగుదా కలిసినాక ఏమని వచ్చి అడిగిపోతున్నారు. ఆహా, ఇప్పుడే ఆకలితుందా? కలిసినాక ఎందుకు పోండి. ఆకలి అవుతుంది దొరా. ఏంద్రా సందయ్య ఇప్పుడే తింటామండి, ఇదేంద్రా? ఏందే లచ్చి కలుతాం పారి తొందర తొందర పాయ తొందర చెప్పు కలుతాం. అయ్యా దూరా తమ్ముడు కనబడతలేడు, నడిచేవాడు పొద్దుగా కనబడలేదు, మళ్ళీ బయట ఇక్కడ కనబడతలేడు. దూరా అయ్యో తమ్ముడు మక్కలు నీళ్ళు కడుతుంది దూరా. ఇండియా పోయిస్తా చెప్పులు కింద దూరా కులం లేని కాడ కుక్క కూడా భావించాడ మనమాడ. అందుకే కులం మన బలం. అది నీ కొడుకు అదే నడిపిదోరా నెరవేరుస్తలేడు. చిన్న దూరం పెద్ద దూరం ఒకదాన్ని కూర్చున్నాడు దొరలు. ఏం కాక ఊళ్ళే చిన్న జాతలు దేవుని పెడుతున్నాడ, నిజమేనా? పెట్టు దొరా. తక్కువ జాతులు దేవుడు పెడితే ఆ దేవుడు మైలవాడరా? అయినా వాళ్ళు వినాయకుడిని పెట్టి 9 రోజులు పూజలు చేస్తారట. వాళ్ళు పూజలు చేసినాక మా సొంటల ఇళ్లకు దేవుడు ఎట్లా వస్తాడు? మైలవాడరా? కాకా నా ముచ్చటగా చెప్పు, ఆ నా కొడుకులు ఒక్కడు కూడా దేవుని తెరుగుకు పోవద్దు. చిన్న దూరం వద్దనని చెప్తా. చెప్పు. శంకరి నీకు మతలావు చెప్పాలి. ఏంటిదే? వాడు సమిగా లేడా? సమిగానోళ్ళు పండుగ చేస్తా ఉంటారు. పెద్ద దూర చిన్న దూర అతన్ని సాటింపు వేయమన్నారే. చిన్న దొరకు పెద్ద దొరకు మేము పండుగ చేసి నచ్చలేదు. ఈ కాలంలో అంటరాంతరం ఎక్కడండి? అయ్యా, మీరు వేసుకున్న బట్టలు తెల్ల ఉంది, మీ బట్టలు లెక్కనే మీ మనసు కూడా తెల్ల ఉంది. అట్లనే పెద్ద దొర చిన్న దొర బట్టలు కూడా తెల్ల ఉంది, కానీ వాళ్ళ మనసే నలుపు ఉందయ్యా. మీరు పాలలు లేచి కడిగినా కానీ ఆ నలుపు పోదయ్యా. ఒకప్పుడు అయ్యవారులు మమ్మలను గుళ్ళలోకి రానియకుండా ఆ దేవునికి వాపిరయ్యా. కానీ ఆ దేవుడు మాకు వాయకుండా ఉండకుండా మా ఇళ్ళకి వచ్చి నందన కొనుక్కున్నాడయ్యా. గట్లనే ఇప్పుడు కూడా గణపతిని తీసుకొచ్చుకొని పెట్టుకుందాం అనుకుంటున్నాం అయ్యా. ఆ గణపతికి రంగులు ఉన్నాయి కావచ్చు, కానీ మా భక్తికి రంగులు లేవయ్యా. మేము దేవుని పెట్టుకుంటామయ్యా, పెట్టుకుంటాం. కానీ పెద్ద దొరకు చిన్న దొరకు ఇష్టం లేదయ్యా, ఇష్టం లేదు. మేమేం పాపం చేసినామయ్యా? ఎందుకయ్యా మాకు ఇట్లా ఏ శిక్షలు? మా ఇళ్ళకి వస్తే కా దేవునికి మహిళైందయ్యా. మిమ్మల్ని కదే దేవుడు పుట్టించాడు, మమ్మల్ని కదే దేవుడు పుట్టించాడు. ఎందుకయ్యా మాకు ఈ శిక్ష? అరే అంజీ, నేను ఉన్నా కదా, పండుగ చేసుకోరు మీరు సంతోషంగా. హలో, చెప్పు. ఇక్కడ నువ్వు లేని కన్స్ట్రక్షన్ నడిచేటట్లేదే. వారం రోజులు ఇటే ఉండాల్సిన పరిస్థితి. వారం రోజులా? సరే సరే వస్తున్నా. అంజీ ఈసారి కూడా పండుగ ఉండేనా అరగా? కాదా, గడిపితోడు ఉన్నాడు కదా, ఈసారైనా పండుగ చేసుకున్నాం అనుకున్నాను. సంబరం ఉండేరా, నాకైతే సంతోషం ఉండే. నా జీవితాలల్లో కళలు కళలేమి ఎంత చెప్పినా సమ్మిగనులు పండుగ చేసుకున్నట్టున్నది. వాతావరణం కనిపిస్తుంది. ఇద్దరు చెప్తున్నా, నేను సమయాన్ని మాట ఇచ్చిన పండుగ చేసుకోమని చెప్పి, కానీ మన జోలికి పోవద్దు. నాకు పట్టణంలో 10 రోజుల పని ఉన్నది, 10 రోజులకు వస్తాను నేను. ఇద్దరు చెప్తున్నా. చూసినావా తాత, ఎంత పని చేసిండో నీ కొడుకు. మనకి మాట ఇచ్చిండట. మాట ఇచ్చినంత మాత్రాన
వాళ్ళు పండుగ చేసుకుంటా అంటే నేను ఎట్లా ఒప్పుకుంటానే? ఒప్పుకోను. వాళ్ళు ఈ వినాయకుని పండుగ ఎట్లా చేస్తారో నేను చూస్తా. వాళ్ళు వినాయకుడిని పెడితే వినాయకుడు మైలైతుడు. పెట్టనియా పెట్టనియా. నేను పట్టణం పోయేటప్పుడు అంతగానో చెప్పాను మీకు. వాడి సమ్మె గణపతి పండుగ చేసుకుంటా అన్నాడు. వానికి అడ్డం పోకున్నాడు, వాని పండుగ చేసుకొని లేదు. వాడు నువ్వు కలిసి అంతా అచ్చేస్తారు మామూలు. శంకరి శంకర అంటే కూర్చోను ఎక్కడ వదినే మొన్ననే వినాయకుని పెట్టనీయలేదే, ఇప్పుడన్న బతుకమ్మ ఆడనిస్తారా అని? ఏమో అబ్బా, చుట్టుపక్కల ఊర్లలో ఘనంగా పండుగ చేసుకుంటాం. ఈ ఊర్లో మాత్రం మనం కులం తక్కువ వాళ్ళమని మనం పండుగలు చేసుకొని. అవునే అక్క, మనం ఈ సంవత్సరం అన్న పండుగ చేసుకుంటామా అక్క? 2024 2026 వచ్చిన మనం బతుకమ్మ ఆడమే. ఏమైంది బాగా ముచ్చట? అవునయ్యా, ఈసారి అన్న బతుకమ్మ ఆడుకునేది ఉందా లేదా? మేము ఏమన్నా పెద్ద దొర ఆడనిస్తలేడు కానీ ఎప్పుడు దొరలకు భయపడి బతుకోవడమేనా? దొరలు భయపడి పట్టుకుంటే ఎట్లా పడతాను? తమ్ముడు వచ్చేవాడు. ఎటు పోయినవరా? అన్నా మొన్న నడిపి దూరం ముఖం నీ ముఖం చూసుకున్నా, లేకపోతే చిన్న దొరగా అక్కడ నరికి పారేసుకోండి. ఎప్పటికైనా వాడిని సావు నా చేతిలోనే. సమ్మన్న చిన్న దొరకు టక్కరైందట, నడిపి దొర వేసుకుంటే పోతాడు. అమ్మా కీర్తనా ఏరా వదిలే ఫోన్ చేసిందా? ఏమన్నారా? సరేనమ్మా. అమ్మా రత్నాలా నానా ఏంద్రా ఏమో పిలిచినావు? నానా నీ మన్మడు ఇంటికి వస్తాడు. అలా కత్తున్నాడు తీసుకొని మన నరికి చంపేసాయి. అలా మందు డబ్బున తీసుకొచ్చి వారికి పోసి చంపు. ఎందుకండి గట్లంటూరు? ఇందులో గట్టెందుకు అంటున్నావు? గట్టెందుకు అంటున్నావా? వానికి చిన్నప్పటి నుంచి ఈ కులపిచ్చి లేపింది మీరు, వానికి నూరు పేసేట తయారు చేసింది మీరు. ఇవాళ వాడు కులం తక్కువడు అని చెప్పేసి అన్నిగాని అన్నారుగా మీరు ఇవ్వరు దాకా. ఇవాళ వాడు కిడ్నీలు ఇస్తారే వాడు బతికి మన ఇంటికి వస్తాడు. మరి ఇలా వాడిని చంపుతారా? నన్ను మన్నించయ్యా. అయినింట్లో పుట్టిందాన్ని, అయినింట్లోకి వచ్చిందాన్ని, డబ్బు అనే గర్వంతో నేను పొగరుగా ప్రవర్తించిన. ఇక నుంచి ఎవ్వరిని అట్లా చూడండి, నన్ను క్షమించండి అయ్యా. ఏదో పాతకాల పండుగ తాతల నాటి నుంచి వచ్చినటువంటి ఆ ఆచారాలను పాటిస్తూ నేను అదే పద్ధతిలో పోయినా. మన అండరాని వాళ్ళతోటే మన పిల్లవాడు బతికిండు, నా మనవాడు. ఇవాళ అండరాని వాడు నాకు సాయం చేసిండు, నా వంశం అలా ముందుకు పోతుంది. కాబట్టి ఇప్పటి నుంచి మనం ఎవరిని కూడా అండరాని వాళ్ళని చూడవద్దు, అందరం కలిసిపోదాం రా. సంతోషం నాన్న. అంటే నాన్న, ఇప్పుడు మన ముందు అంజన్నోళ్ళు ఒక్క దగ్గర పండుగ చేసుకోవచ్చా? దగ్గరే చేసుకుంటామమ్మా. చేసుకోవచ్చురా. అంజన్నోళ్ళు మనము అంజన్న వాళ్ళందరూ వచ్చి మన ఇంట్లోనే బతుకమ్మ వేరుస్తారు. కూడా సమయ చెప్తా. సమయ పిల్లలు అంజయ్య పిల్లలు అందరు కలిసి ఒక దగ్గర బట్టలు తెచ్చుకోవాలి. సరేనా? సరే నాన్న. నాయనా ఓకే సార్. బుద్ధి మారింది కదా? అందరం మారాం. పెద్ద దొరసాని మొదటి కట్ట మీరే వేరు అండి. ఇంకా దొరసాని ఏంది రత్నమాల అని విలువరి. దొరసాని చిన్న దొరసాని దొరసానేంద్రా అక్క అని విలువ. అత్తమ్మ, మనం పేర్చే బతుకమ్మలా ఇన్ని రంగులు ఉన్నాయి కదా, ఎప్పుడన్నా ఇవి నా రంగు గొప్ప నా రంగు గొప్ప అనుకున్నాయా? మన మనుషులకు మాత్రం తలో కులం ఉంది. నీ కులం గొప్ప నా కులం గొప్ప అని ఎప్పుడు కులం కోసమే కొట్లాడతారు. మనుషుల మధ్యలో ఈ కులం పిచ్చి అనేది పోవాలంటే ఈ కులం చచ్చిపోవాలి. అప్పుడే ఈ మనుషులందరూ ఒక్కటైతారు. నిజమేనా సత్నావా? మనం మొక్కే దేవుళ్ళకి చేసుకునే పండుగలకి కులాల తేడా లేదు. మనం ఇంటికొక దేవుణ్ణి వేసుకొని కులాలను అంటగట్టినాం దేవుళ్ళకి. ఏ రోజైనా దేవుళ్ళు నువ్వు నాకు మొక్కకు, నేను తక్కువ కులం నాది ఎక్కువ కులం అని అన్నారా?
చెల్లె లక్ష్మి, ఈ అంటరాంతరం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నావు? వెనకడ వీళ్ళంతా పాడగాలని చెప్పేసి ఊళ్ళో దొంగలు పడకుండా మంచి చెడ్డలు చూసుకునేది. ఎవరైనా ఊళ్ళో చచ్చిపోతే కూడా వాళ్ళే దాన సంస్కారాలు చేసేది. కానీ ఈ అంటరాంతరం అనేది మధ్యలో ఎవడో పాడనోడు సృష్టించి ఇవన్నీ నీది ఆ కులం నాది ఈ కులం అని చెప్పేసి అన్నారు. కానీ ఇదంతా మన మనుషుల మధ్యలో ఉన్నది. కులాలు అనేది ఈ దేవుళ్ళ మధ్యలో ఎక్కడ లేదు ఇది. గంగా